ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మకర రాశి వారి యొక్క వార్షిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం, వైవాహిక జీవితం, ప్రేమ జీవితం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, కెరీర్, విద్య ఎలా ఉండబోతున్నాయి? అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి 2026 సంవత్సరం ఆర్థికంగా మొదటి భాగంలో కొంత బలహీనంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండి ఆదాయం తక్కువగా ఉండడంతో ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అవసరం లేని ఖర్చుల్ని నియంత్రించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే రెండో భాగంలో ఆదాయ వృద్ధి కనిపిస్తుంది. వ్యాపారం చేసే వారికి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వివాహితులకి జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా పెట్టుబడి చేస్తే దీర్ఘకాల లాభాలు పొందవచ్చు. అయితే సంవత్సరం చివరి భాగంలో ఆర్థిక నష్ట సూచనలు ఉన్నందున పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం ఎత్తుపల్లాలతో సాగుతుంది. మొదటి భాగంలో శారీరక మానసిక ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంది. అయితే మధ్య భాగం నుంచి ఆరోగ్యంలో క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. పాత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చివరి భాగంలో కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఆహార నియమాలు పాటించాలి. కెరీర్ పరంగా ఉద్యోగస్తులకి మొదటి భాగంలో ప్రయాణాలు, విదేశీ అవకాశాలు ఉండవచ్చు. కార్యాలయంలో కొందరు పెద్దలతో విభేదాలు ఎదురైనా కష్టపడి పనిచేస్తే రెండో భాగంలో పదోన్నతి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకి మొదటి భాగం మోస్తారుగా ఉన్న మధ్య భాగంలో మంచి వృద్ధి కనిపిస్తుంది. కొత్త పరిచయాలు లాభాల్ని తీసుకువస్తాయి. విద్యార్థులకి ఈ సంవత్సరం క్రమశిక్షణ చాలా అవసరం. పోటీ పరీక్షలకి ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది. ఉన్నత విద్య, విదేశీ విద్య కోరుకునే వారికి మొదటి భాగం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం మోస్తారుగా సాగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వైవాహిక జీవితంలో మొదటి భాగంలో ఒత్తిడి ఉన్న రెండో భాగంలో పరస్పర అవగాహన పెరిగి బంధం బలపడుతుంది. ప్రేమ జీవితం పరీక్షలకు లోనైన మధ్య భాగంలో బంధం మరింత గాఢంగా మారుతుంది. ఇక మకర రాశి వారికి 2026 సంవత్సరం యొక్క వార్షిక రాశి ఫలాల్లో చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ప్రతిరోజు శనిదేవుని పూజ చేయడం మంచిది. శుక్రవారం మహాలక్ష్మి దేవిని భక్తితో ఆరాధించాలి. బుధవారం ఆవుకు ఆహారం పెట్టి ఆశీర్వాదం పొందాలి. శుక్రవారం పిండితో చేసిన ఉండల్ని తెల్ల ఆవుకు సమర్పించడం శుభప్రదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.